ఓం. కార్తీక పురాణము 18వ రోజు తదియ రోజు పారాయణము. తులసీమాలను బ్రాహ్మణునకు దానమివ్వాలి. ఉసిరి తినరాదు. ఈరోజు నవకాయ పిండి వంటలతో తగు మందికి అన్నదానం చేయాలి అని చెప్తున్నారనమాట. అంటే నవకాయ అంటే 9 రకాల పిండి వంటలతో దానం చేయాలి అని చెప్తున్నారు. ఉం? కర్మానుష్ఠాన ఫలము గురించి ఈ అధ్యాయంలో మనకు తెలుపుతున్నారనమాట. జనక మహారాజా, మనిషిగా మారిన ధనలోభి అనే విప్రునకు అంగీరసముని కర్మానుష్ఠాన ఫలమును గురించి విశదీకరించాడు. అంగీరస ముని, చంద్రమా, మీ దర్శనము వలన ధన్యుడనయ్యాను. నేను మహాపాపిని. అందుకు కారణముగా అనేక జన్మలెత్తి ఈ మహారణ్యంలో వృక్షమై పడి ఉన్నాను. ఎప్పుడైతే మనం ఎక్కువ పాపాలను చేస్తూ ఉంటామో అప్పుడు వృక్షాలుగా రాళ్ళుగా పుడతాము అని అనుకున్నాం కదా. మన కర్మలను బట్టి మనకి ఆ పరమాత్మ మన స్థానాన్ని ఇస్తాడు. అలా ఆ అరణ్యంలో వృక్షంగా పడి ఉన్నాడు అనమాట. అరణ్యంలో వృక్షము అంటే ఇంకా వారికి ఎప్పటికో గాని మోక్షం కలగదనమాట. అదే ఇంటి ముందో మన కాలనీల్లోనో అలాంటి వాటిల్లో వృక్షము అంటే వాటికి కొద్దిగా కొన్ని రోజులు ఒక 100 సంవత్సరాలకో ఒక 200 సంవత్సరాలకో మోక్షం కలుగుతుంది. అరణ్యంలో వృక్షము అంటే కొన్ని లక్షల సంవత్సరాలైనా సరే మోక్షం కలుగుద్దో కలగదో కూడా చెప్పలేం. అలాంటి మహారణ్యంలో వృక్షమై పడి ఉన్నాడు. మీ చూపు కారణంగా నేను దీపస్తంభముగా వెలయించుటకు మందిరమునకు కొనిరాబడి ఆలయము ముందు నెలకొల్పబడి దీపము పెట్టుటచే నా పాపములు పటాపంచలై మనుష్యాకృతి కలిగినది. ఎప్పుడైతే ఆ చెట్టును కొట్టేసి దానిని దీపస్తంభంగా ఆలయం ముందు నిలబెట్టారో అప్పుడు ఆయన చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలై ఆ మనుష్యుని యొక్క ఆకృతి వచ్చింది అని చెప్తున్నాడు. ఎంతటి పుణ్యఫలము నన్ను శిష్యునిగా అనుగ్రహించి కర్మానుష్ఠాను ఫలితమును గూర్చి తెలియచెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయవలసిందిగా పేర్కొన్నాడు. నన్ను మీ శిష్యునిగా చేసుకొని నాకు మంచి ఫలితాన్ని ఇవ్వండి అని ఆయన్ని వేడుకున్నాడనమాట. ఓయి, దేహమును కలిగిన వాడు కర్మలను అనుష్ఠిస్తాడు. దేహం ఏ దేహం ఉన్నా సరే ఆ కర్మలను చేస్తూనే ఉంటాడనమాట. సత్కర్మలను ఆచరించు ఫలమును పరమేశ్వరార్పితము చేయుటే జ్ఞానము. మంచి కర్మలు చేసేవారు ఎప్పుడూ కూడా ఈశ్వరుడికి అర్పిస్తూ ఉండాలన్నమాట. అది జ్ఞానం అన్నమాట. వర్ణాశ్రమ విధులైన స్నాన సౌధ కర్మలను చేయాలి. సూర్యోదయ కాలంలో స్నానం చేయాలి. స్నానం చేయకుండా చేసే కర్మ అది ఎంతటిదైనా నిష్ప్రయోజనం. మనం స్నానం చేయకుండా ఏ పని చేసినా సరే అది ఎంత మంచి పనైనా సరే దానికి ప్రయోజనం కలగదు అని చెప్తున్నాడు అనమాట. కార్తీక మాసంలోనూ వైశాఖ మాసంలోనూ మాఘ మాసంలోనూ కనీసం ఈ 3 మాసాలలోనూ స్నానం చేసేవాడు ఉత్తమ గతులు పొందుతాడు. సూర్యోదయానికి ముందే ఈ 3 మాసాల్లో ఎవరైతే స్నానం చేస్తారో సూర్యుడు ఉదయించడానికి ముందే స్నానం చేస్తారో వారు మంచి గతులను పొందుతారు అని చెప్తున్నారు. అలా ప్రాతకాలమున స్నానం చేసి సంధ్యావందనము జప తప హోమ తర్పణలు చేయుట వలన వైకుంఠవాసుని కృపకు పాత్రులై చివరకు శ్రీహరి సన్నిధానం చేరుకుంటారు. వేద విహితము లగు కర్మలు సిద్ధ కర్మలు. చతుర్విధ పురుషార్థములు సిద్ధించుతాయి. గంగా, గోదావరి, కావేరి నదులకు సరితూగు నదులు, బ్రాహ్మణులతో సరితూగు జాతి, ధర్మముతో సరియగు నీతి, కంటి వెలుగును మించిన వెలుగు, కార్తీకముతో సమానమగు పుణ్యకాలం, దామోదరుడితో సమానమగు దైవము లేడని గుర్తు కలిగి మెలుగుకుంటే విద్యుక్త విధి. అది గుర్తు తెలుసుకొని మనం నడుచుకుంటూ ఉండటమే మన యొక్క విధి. అదే విద్యుక్త విధి అని చెప్తున్నారు. ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి స్నాన సంధ్యాదులు నొనర్చువారు తరించి తీరుతారు. ఈ ధర్మాన్ని తెలుసుకుని ఎవరైతే ఆ స్నాన సంధ్య సమయాలు చేస్తూ ఉంటారో వారు తరించి తీరుతారు. ఇంకా అసలు అందులో డౌటే లేదనమాట. వారు గ్యారంటీగా తరించిపోతారు అని చెప్తున్నారు. వీరికి 1,000,000 యాగములు చేసిన ఫలితము ప్రాప్తిస్తుంది. ఒక యాగం కాదు, 1,000,000 యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్తున్నారనమాట. కాబట్టి ఓయి పునీత పురుష,
శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ దశమి నుండి లక్ష్మీ సమేతుడై పాలసముద్రములో శేషతల్పముపై శయనిస్తాడు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ 4 మాసాల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. ఈ 4 నెలలు హరిధ్యానం, పూజలు చేయు వ్రతమే చాతుర్మాస వ్రతం అనబడుతుంది. ఈ చాతుర్మాస కాలంలో శ్రీహరి ప్రీతికై చేయు స్నాన, దాన, జప, సత్కారాలు సత్ఫలితాన్ని కలుగజేస్తాయి. ఈ సంగతి నేను మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను. ఈ విషయం నాకు ఆ మహావిష్ణువే తెలిపాడు. కాబట్టి ఆ వివరాలను తెలియచెబుతాను విను అని అంగీరసుడు అక్కడ గల వారందరికీ చాతుర్మాస వ్రతం గురించి, దానిని శ్రీహరినుద్దేశించిన సందర్భాన్ని, ఫలితాన్ని సవివరంగా వివరించాడు. కార్తీక మాసం 18వ రోజు పారాయణ భాగం కర్మ అనుష్ఠాన ఫలం అధ్యాయం సమాప్తము. నమస్తే.